హోలీ అనేది రంగుల పండుగ. ఇది ప్రేమ, ఐక్యత మరియు చెడుపై మంచి విజయం అనే భావాల చుట్టూ తిరుగుతుంది. ఇది భారతదేశం మరియు హిందూ సాంప్రదాయాలు ఉన్న ఇతర దేశాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. హోలీ పండుగను జరుపుకునే ప్రధాన కారణాలు ఇవే. అందులో మొదటిది హోలికా దహన్. దీనిని చోటీ హోలీ అని కూడా పిలుస్తారు. దీనిని హోలీ పండుగకు ముందు రాత్రి జరుపుకుంటారు. ఇది చెడు మీద మంచి విజయం అనే భావాన్ని తెలియజేస్తుంది. ఈ ఉత్సవం ప్రహ్లాదుడు, హోలిక మరియు హిరణ్యకశిపుడికి సంబంధిత పురాణ గాథ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ కథ హిందూ పురాణాలలో ప్రస్తావించబడింది, ముఖ్యంగా భాగవత పురాణంలో. హిరణ్యకశిపుడు ఒక అసురరాజు. అతనికి బ్రహ్మదేవుని నుండి ఒక వరం లభించింది. ఆ వరం ప్రకారం తనను ఏ మనిషి లేదా జంతువు చంపలేరు. ఇంట్లో కానీ బయట కానీ చంపలేరు. రాత్రి కానీ పగలు కానీ చంపలేరు. భూమిపై కానీ నీటిలో కానీ గాల్లో కానీ చంపలేరు. ఎలాంటి ఆయుధంతో కూడా చంపలేరు. ఈ కారణంగా అతను అహంకారి అయ్యాడు మరియు తనను దేవుడిగా పూజించాలని ప్రజలను బలవంతం చేశాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తిలో నిమగ్నమై ఉండేవాడు. తండ్రి మందలించిన ప్రహ్లాదుడు భగవంతుడి నామస్మరణను విడిచిపెట్టలేదు. హిరణ్యకశిపుడి సహోదరి హోలికాకు ఒక మాయా చీర ఉండేది. అది అగ్నిలో కాలిపోకుండా రక్షణ కల్పించేది. ప్రహ్లాదుని చంపడానికి హోలిక, హిరణ్యకశిపుడు కలిసి ఒక ప్లాన్ వేశారు. ప్రహ్లాదుని చంపడానికి హోలిక అతన్ని తనతో పాటు ఒక అగ్నికుండలో కూర్చోవాలని బలవంతం చేసింది. అగ్నిలో కూర్చోగానే ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించాడు. భగవంతుని కృప వల్ల హోలిక ధరించిన మాయా చీర ప్రహ్లాదుని కప్పి అతన్ని రక్షించింది. కానీ హోలిక కాలిపోయి మరణించింది. ఇది చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని, అధర్మం ఎప్పటికీ నిలవదని తెలియజేస్తుంది. హోలికా దహన్ పూజా విధానాలు. ప్రజలు కట్టెలు, పొడి ఆకులు సమీకరించి బహిరంగ ప్రదేశంలో ఒక గొప్ప చితి సిద్ధం చేస్తారు. కొన్ని చోట్ల హోలికా బొమ్మని ఆ చితిపై ఉంచుతారు. చితిని వెలిగించే ముందు కుటుంబ సభ్యులు పూజ చేస్తారు. పసుపు, కొబ్బరి, గోధుమలు, శనగలు, కొత్త పంట ధాన్యాలు నైవేద్యంగా అర్పిస్తారు. కుటుంబ సభ్యులు కుటుంబ రక్షణ, చెడు శక్తుల నుండి విముక్తి కోసం ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం శుభముహూర్తంలో అగ్ని వెలిగిస్తారు. ఈ అగ్నిలో నెగిటివిటీ, చెడు శక్తులు మరియు పాత మనోవికారాలు దహనం అవుతాయని విశ్వాసం. ప్రజలు చితి చుట్టూ ప్రదక్షిణలు చేసి మంత్రాలను ఉచ్చరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో హోలికా దహన్ నుండి తీసుకున్న బూడిదను ఇంటికి తీసుకెళ్లి నుదుటికి రాసుకుంటారు. దీనిని శుభసూచకంగా, చెడు శక్తుల నుండి రక్షణగా పరిగణిస్తారు. హోలికా దహన్ ఫాల్గుణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభముహూర్తంలో అగ్ని వెలిగించాలి. హోలికా దహన్ అనేది నెగిటివిటీని విడిచిపెట్టి కొత్త ఆశలను ఆహ్వానించే కాలం. ఈ అగ్ని ద్వారా ప్రతికూల శక్తులు, క్రూరత, అహంకారం దహనమవుతాయి. మరుసటి రోజు రంగుల హోలీ జరుపుకుంటూ ప్రేమ, ఐక్యత, ఆనందాన్ని పంచుకుంటారు. రంగులు, మిఠాయిలతో ఈ పండుగ ఆనందంగా జరుపుకుంటారు. లార్డ్ కృష్ణ తన సక్కులైన రాధ మరియు గోపికలతో కలిసి రంగులు చల్లుతూ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చెప్తారు. రంగులు చల్లుకోవడం ప్రేమ, ఐక్యత, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. Subscribe for more.